హలో ఎవ్రీవన్, నమస్తే. మై నేమ్ ఈజ్ ధనంజయ్. ఈ చిన్న షార్ట్ వీడియోలో నేను మ్యాథమెటిక్స్ సంబంధించిన జామెట్రీ అనే టాపిక్లో బేసిక్ ప్రొపోర్షనల్ థియరం ఆర్ తేలిస్ థియరంని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా బేసిక్ ప్రొపోర్షనల్ థియరం అయినా లేదా తేలిస్ థియరం ఈ చిన్న వీడియోలో మీరు చూసి నేర్చుకోవచ్చండి. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. Basic proportionality theorem or Thales theorem. Statement of basic proportionality theorem on Thales theorem is if a line is drawn parallel to one side of a triangle, it will divide the other two sides in the same ratio. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక లైన్ అనేది మనం ఒక సైడ్కి ప్యారల్గా డ్రా చేస్తే ఆ లైను రిమైనింగ్ టూ సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుందండి. అంటే సపోజ్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అండి. ఎల్ అనేది ఒక లైను. ఎల్ అనే లైను ఏబిసి ట్రయాంగిల్ని ఈఎఫ్ అనే 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ అయ్యిందండి. ఇంటర్సెక్ట్ అయితే ఏఈ బై ఈబి యొక్క రేషియో ఎంత ఉంటుందో ఏఎఫ్ బై ఎఫ్సి అనే రేషియో కూడా అంతే రేషియోలో ఉంటుందని మన యొక్క థియరం యొక్క స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ ప్రూఫ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు సపోజ్ ఇందులో గివెన్ ఏంటంటే గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. required to prove RTP required to prove AE by EB is equal to AF by FC. You have to prove కన్స్ట్రక్షన్. ఈ థియరం చేయడం కోసం మాకు కన్స్ట్రక్షన్ అనేది నీడెడ్ అండి. కన్స్ట్రక్షన్ డ్రా చేస్తాను. కన్స్ట్రక్షన్ జస్ట్ డ్రా ఈజీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏసీ. ఈజీ ఒక లైన్ని ఏసీకి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయాలండి, ఇలాగ ఈ విధంగా. అలాగే ఎఫ్ నుండి కూడా ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయండి పర్పెండిక్యులర్గా ఏబీకి. హెచ్ అంటే బి ఇక్కడ నుంచి ఈజీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏసీ, ఎఫ్హెచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి. అంటే ఏం చెప్పానంటే ఈజీ పెర్పెండిక్యులర్గా ఏసీకి డ్రా చేయమనండి. అదేవిధంగా ఎఫ్హెచ్ అనేది పర్పెండిక్యులర్ టు ఏబీకి డ్రా చేయమనండి ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే జాయిన్ BF and CE. Join BF comma CE. It is a construction. Now proof చెప్పే ముందు మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఇలా ఇచ్చామనుకోండి, లైన్కి ఈ ఒక పాయింట్ నుంచి పెర్పెండిక్యులర్ లైన్స్ ఓన్లీ ఒకటి మాత్రమే అడ్జస్ట్ అవుతుందండి. ఈ విధంగా ఒక పాయింట్ నుంచి ఒక లైన్ పైకి ఎన్ని పెర్పెండిక్యులర్ లైన్స్ అడ్జస్ట్ అవుతాయంటే ఓన్లీ 1. అంటే ఈ పాయింట్ నుంచి మనకి సో మెనీ లైన్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయండి. ఈ విధంగా ఇలా మనం డ్రా చేసేటప్పుడు చాలా లైన్స్ అడ్జస్ట్ అవుతాయి. కాకపోతే వీటన్నిటిలో అడ్జస్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది అతి తక్కువ డిస్టెన్స్ ఉన్న లైన్ ఒకటి మాత్రం అడ్జస్ట్ అవుతుంది. ఆ లైన్ అనేది ఈ లైన్కి ఎలా ఉంటుంది అని అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక పాయింట్ నుంచి ఒక లైన్ మీదకి ఎన్ని పర్పెండిక్యులర్ లైన్స్ అడ్జస్ట్ అవుతాయంటే ఓన్లీ 1 అడ్జస్ట్ అవుతుంది. ఆ లైను దీన్నే మనం ఏమంటారంటే సపోజ్ ఇది ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకొని అనుకో, ఈ ట్రయాంగిల్కి హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుద్ది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఇందులో యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక పాయింట్ నుంచి ఒక లైన్ పైకి ఎన్ని పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయొచ్చు అని అంటే ఓన్లీ 1 మాత్రమే డ్రా చేయొచ్చండి. ఇప్పుడు దీనికి సంబంధించిన నేను ప్రూఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ప్రూఫ్ అండి.
దీనికి సంబంధించిన ప్రూఫ్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఎలా ఈ థియరంని ఏ విధంగా మనము డెరివేషన్ చేయాలని ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే, సో మన దగ్గర ఇఫ్ టూ ట్రయాంగిల్స్ హ్యావింగ్ సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలైన్స్, ఏవైనా టూ ట్రయాంగిల్స్కి సేమ్ బేస్ ఉండి బిట్వీన్ ద సేమ్ ప్యారలైన్స్ మధ్యలో ఉన్నదనుకోండి, ఆ టూ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా అనేది ఈక్వల్గా ఉంటుంది. హియర్ triangle BEC and triangle BFE having same base and between the same parallel lines. Here triangle BEC comma triangle BFC having same base and between same parallel lines. అంటే ఈ రెండు ట్రయాంగిల్కి బీసీ అనేది బేస్ అండి. బీసీ అనేది బోత్ ట్రయాంగిల్స్ బేస్ అండి. ఈ రెండు ఒకే ప్యారలైన్స్ మధ్యలో ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల ఈ టూ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. సో దట్ ఎంప్లాయిస్ మనం ఏం రాయొచ్చు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BEC ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BFC. BEC ట్రయాంగిల్ BFC ట్రయాంగిల్ అనేవి బోత్ ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయండి. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామనంటే దీన్ని రెసిప్రోకల్ చేయండి. రెసిప్రోకల్ అంటే A = B అయినప్పుడు A యొక్క రెసిప్రోకల్ 1/A అవుతుందండి, B యొక్క రెసిప్రోకల్ 1/B అవుతుంది. అలాగే ఇక్కడ కూడా రెసిప్రోకల్ ఏమవుతుంది అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BEC ఈజ్ ఈక్వల్ టు 1 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BFC అవుతుందండి. ఇప్పుడు రెండు వైపులు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AEF పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. బోత్ సైడ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AEF పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. బోత్ సైడ్ మల్టిప్లైయింగ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AEF బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BEC ఈజ్ ఈక్వల్ టు here also area of triangle AEF by area of triangle BFC. Okay, now area of triangle AEF is equal to here base 7. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనం తీసుకున్నాం అనుకోండి, దీన్ని బేస్గా తీసుకుందామండి, దీన్ని మనం హైట్గా తీసుకోవాలి. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AEF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ బేస్ అంటే ఇక్కడ ఎంత అండి AE ఇంటూ హైట్, ఈ ట్రయాంగిల్కి హైట్ HF అండి, HF హోల్ బై ఇక్కడ కూడా BEF ట్రయాంగిల్కి ఏరియా కనబడుతుందండి, హాఫ్ ఇంటూ బేస్ ఇక్కడ BE అండి ఇంటూ ఈ ట్రయాంగిల్కి కూడా హైట్ ఏమవుతుంది అంటే HF అవుతుంది. ఎందుకు HF అవుతుందని అంటే ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పానండి, ఒక పాయింట్ నుంచి ఒక లైన్ మీదకి ఎన్ని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయొచ్చానంటే ఓన్లీ ఒకే ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయొచ్చు. అందువల్ల ఇట్ ఈస్ ద కామన్ హైట్ ఆఫ్ ద AEF ట్రయాంగిల్, BEF ట్రయాంగిల్, ఆల్సో AFB ట్రయాంగిల్. ఈ మూడు ట్రయాంగిల్కి ఇదే కామన్ హైట్ అవుద్ది. ఇన్ ద సిమిలర్ మేనర్ ఈ సైడ్కి రండి, వచ్చేసరికి ఏరియా ఆఫ్ హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ AF తీసుకొని అనుకోండి అండి, బేస్ AF తీసుకుంటే హైట్ ఇక్కడ ఈజీ అవుద్ది, అదేవిధంగా హైట్ ఈజీ బై ఇక్కడ ఏమవుద్దని అంటే హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ నేను ఈ ట్రయాంగిల్లో FC తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ కూడా మీకు హైట్ ఏమవుతుంది అంటే ఈజీ అవుద్ది, అంటే ఇట్ ఈస్ ద కామన్ హైట్. సో హాఫ్ క్యాన్సిల్, హియర్ ఆల్సో హాఫ్ క్యాన్సిల్, HF క్యాన్సిల్, ఈజీ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఎంప్లాయిస్ ఏమేమి రాయొచ్చానంటే AE బై BE ఈజ్ ఈక్వల్ టు AF బై FC అని రాయొచ్చండి. AE బై BE ఈజ్ ఈక్వల్ టు AF బై FC అని రాయొచ్చు. హెన్స్ బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. హెన్స్ BPT theorem is proved.
అంటే నేనేం చెప్పానంటే ఒక ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఈఎఫ్ అనే లైను ఒక సైడ్కి ప్యారల్గా డ్రా చేస్తే అది రిమైనింగ్ 2 సైడ్స్ని కూడా ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇదే బేసిక్ ప్రపోర్షనల్ థియరం యొక్క థీమ్ అండి. ఇలా మీరు బీపీటీ థియరాన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇందులో ఎడిషనల్ ప్రాపర్టీ ఒక ప్రాపర్టీ ఉందండి, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఎడిషనల్ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి బీపీటీ థియరం ఏం చెప్తుందండి? ఏఈ బై ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ బై ఎఫ్సి వచ్చిందండి. సపోజ్ నేను వీటిని రివర్స్ చేశాను, రెసిప్రోకల్ చేసి, అంటే రెసిప్రోకల్ చేశాను సార్. రెసిప్రోకల్ చేయడం అంటే ఈబీ బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి బై ఏఎఫ్ వచ్చిందండి. ఇప్పుడు రెండు వైపులా ఒక +1 యాడ్ చేస్తాను, బోత్ సైడ్ యాడింగ్ +1. అంటే ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 యాడ్ చేశాను. n యాడ్ చేసి ఎల్సిఎం తీసుకుంటే ఏఈ అండ్ ఎల్సిఎం, ఏఈ ఇంటూ 1 ఏఈ ప్లస్ ఈబి. సో ఈజ్ ఈక్వల్ టు హియర్ ఆల్సో ఏఎఫ్ ఇంటూ 1 ఏఎఫ్ ప్లస్ ఎఫ్సి బై ఏఎఫ్. ఇప్పుడు మనకి ఏ డయాగ్రామ్ నుంచి ఏఈ ప్లస్ ఈబి అంటే ఏబి అని రాసుకోవచ్చండి. అంటే ఏబి బై ఇక్కడ ఏంటవుతుందంటే ఏఈ. హియర్ ఆల్సో ఏ ప్లస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అండి, ఏసీ బై ఏఎఫ్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎడిషనల్ ప్రాపర్టీ అండి. బేసిక్ ప్రపోర్షనల్ థియరంలో ఏఈ బై ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ బై ఎఫ్సి అవుతుందండి. అలాగే ఏబీ బై ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏఎఫ్ అవుతుందండి. అదేవిధంగా ఏబీ బై ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్సి అవుతుందండి. ఇక్కడతో బేసిక్ ప్రపోర్షనల్ థియరము కంప్లీట్ అయ్యిందండి. సో ఇది మీకు 10th క్లాస్ ఎవరైనా చదివినా, లేకపోతే ఎవరైనా జామెట్రీలో బేసిక్ ప్రపోర్షనల్ థియరం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుందండి. పిల్లలకు కూడా, స్టూడెంట్స్ కూడా బాగా అర్థమవుతుందండి. దానికోసం ఈ చిన్న వీడియో అనేది నేను చేశానండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లోనే నాకు తెలియజేయండి. నేను ఒకసారి చూసి దాన్ని రెక్టిఫై చేసుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ.